చాలా మంది జ్ఞానులు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు చాలా మంది ఉన్నారు. సొలొమోను భక్తుడు జ్ఞానవంతుడు, నిజమే. ఎందుకంటే పైనుంచి వచ్చు జ్ఞానం ఎట్టి విధంగా ఉందో చక్కగా కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అపోస్తలుడైన పౌలు గారు మంచి జ్ఞానము గలవాడు, మంచి ఆస్తిపరుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయనకున్న ఆస్తిని బట్టి, ఆయనకున్న మాటగారుతనం బట్టి, ఆయనకున్న జ్ఞానం బట్టి సువార్త ప్రకటించలేదు. నేరుగా దేవుని శక్తిని పొందుకుని, దేవుని జ్ఞానం పొందుకుని ఆయన మాట్లాడినట్టుగా వాక్యం చెప్పి, నా జ్ఞానంతో నేను మాట్లాడితే, నా వాక్యత్వం బట్టి నేను మాట్లాడితే ఎవరు కూడా రక్షింపబడరని వాక్యం చెప్పబడుతుంది. ఆయనే మాట్లాడుతున్నారు చక్కగా. నిజమే. ఆది కాలంలో యోసేపు గారిని మనం చూసినట్లయితే బహు జ్ఞానము కలిగి, వివేకము కలిగి ఉండడం వల్ల ఆ ఫరో రాజ్యానికే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఫరో తర్వాత ఫరో ఒక అన్య దేశంలో ఆయన జ్ఞానం చూసి అందులో